పాన్ మ్యాన్ ఒక సింపుల్ కాన్సెప్ట్తో స్టార్ట్ అయ్యి స్ట్రాంగ్ ఎమోషన్స్తో ముందుకు వెళ్తుంది. స్టోరీలో హీరో ఒక గోల్డ్ డీలర్. తను ఒక ఫ్యామిలీలో పెళ్లికి బంగారం ఇస్తాడు. పెళ్లి అయ్యాక పెళ్లిలో వచ్చిన చదివింపులు హీరోకి ఇవ్వాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెళ్లిలో అనుకున్నంత చదివింపులు రావు. బంగారం ఏమో పెళ్లి కూతురుతో వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి హీరో ఆ బంగారం ఎలా తిరిగి తెచ్చుకుంటాడు అనేది మెయిన్ పాయింట్. హీరో క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశారు. తన జాబ్ మీద ఉన్న కమిట్మెంట్, డిసిప్లిన్, ఎలాగైనా గోల్ తిరిగి తెచ్చుకోవడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉండడం వల్ల మనం హీరోకి బాగా కనెక్ట్ అవుతాం. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే అందరూ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ విలన్ రోల్. తన యాక్టింగ్ చూస్తే నిజంగా చాలా భయం వేస్తుంది. అంత రియలిస్టిక్గా పర్ఫామ్ చేశారు. మూవీలో ఎమోషన్స్, టెన్షన్స్ మరియు హీరో స్ట్రగుల్తో మూవీ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. స్టోరీ సింపుల్ అయిన ఎగ్జిక్యూషన్ అండ్ పర్ఫార్మెన్సెస్ వల్ల మూవీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఓవరాల్గా పాన్ మ్యాన్ ఒక ఎమోషనల్ అండ్ క్యారెక్టర్ డ్రైవెన్ మూవీ. హీరో డెడికేషన్, స్ట్రాంగ్ యాక్టింగ్, పర్ఫార్మెన్సెస్ మరియు ఎంగేజింగ్ నరేషన్ వల్ల డెఫినెట్లీ వర్త్ వాచబుల్.